జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏ ముహూర్తంలో ఆ మహానుభావుడు ఈ మహాతల్లిని పెళ్లి చేసుకుని తీసుకొచ్చాడో ఏమో, ఆ రోజు నుంచి ఇంటికి దరిద్రం పట్టింది. నాన్న కష్టార్జితమైన ఈ సంస్కృతి ఈవెంట్స్ని తన సొంతం చేసుకున్నాడు. ఏకఛత్రాధిపతిలా ఏలాడు. నియంతగా మారి మా జీవితాల్ని సర్వనాశనం చేశాడు. ఈ ఇల్లు, ఆస్తి, సంస్కృతి ఈవెంట్స్ ఏవీ తనవి కావు. మేమిద్దరం మాత్రమే నీ కొడుకులం. వీడు కాదు. వీడు బయటికి వెళ్ళిపోవాల్సిందే. అలుపటప్పుడు పలుకు నాడంబరం కాను, సత్యనుండ పలుకు చల్లగాను. కంచుము రోగినట్టు కనకమ్మ మోగున, విశ్వదాభిరామ వినురవేమ. డాడీ, ఈ పోయం మీనింగ్ ఏంటి? చెప్పండి డాడీ. అది మీరు కూర్చోండి, నేను చూస్తాను. షూర్. అది మీరు నమస్కారం అమ్మా, నా పేరు శ్రీనివాసరావు. అభి గారు ఉన్నారా? ఉన్నారు, లోపలికి రండి. ఒక్క నిమిషం అమ్మా. రండి. ఏమండి? శ్రీనివాస్ గారు, మీరేంటి ఇలా వచ్చారు? మీరేంటి ఇలాంటి ఇంట్లో ఉన్నారండి సార్? చాలా బాధగా ఉంది. మంచినీళ్ళు తాగండి. సారీ సార్, ముందుగా ఫోన్ చేయకుండా వచ్చాను. ఇట్స్ ఓకే. మా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది సార్, మీరు చెయ్యాలి. ఈవెంటా? సారీ, ఇప్పుడు నాకు మ్యాన్ పవర్ లేదు. తెలుసు సార్, నేను మీకోసం వచ్చాను, సంస్కృతి ఈవెంట్స్ కోసం కాదు. శ్రీనివాస్ గారు, మా అన్నయ్య అఖిల్ బాగా చేస్తారు. వాళ్ళు చేయలేరని కాదు సార్, మీరైతే మాకు గుర్తుండిపోయేలా చేస్తారని వచ్చాను. లేదండి, నా దగ్గర స్టాఫ్ లేరు. అది కాక పైగా మీ దగ్గర టైం కూడా తక్కువ ఉంది. మీరే ఒక సైన్యం సార్. నాకు మీ గురించి బాగా తెలుసు. మీరు మనసు పెడితే చేయగలరు. ఈ అడ్వాన్స్ తీసుకోండి, మా ఈవెంట్ చేయండి ప్లీజ్. మీరు ఈవెంట్ చేస్తున్నారు, ఇంకేం మాట్లాడకండి. అది కాదు శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఏవండి, ఎందుకలా డబ్బుల వంక చూస్తున్నారు? మీరు చూడని డబ్బులా ఇవి? ఈ డబ్బులు మనుషులతో ఎన్నో పనులు చేయిస్తాయి వసు గారు. ఒక్కొక్కసారి ఈ డబ్బే ప్రపంచం అనిపిస్తుంది కదా. అవునండి, మనుషుల చేతులు మారాల్సిన డబ్బు మనుషుల్ని మనసుల్ని మార్చేస్తుంది, మనుషుల్ని తన చుట్టూ తిప్పుకుంటుంది. సరే తీసుకోండి వసు గారు. నాకెందుకండి? నన్ను ఈవెంట్ చేయమని చెప్పింది మీరే. మీ నోటి వాక్ ఫలించి ఇంటిని వెతుక్కుంటూ ఈవెంట్ వచ్చింది. ఇది నా తొలి సంపాదన. నాపై మీకున్న నమ్మకం గెలిచి పెట్టుబడిగా వచ్చిన మనీ ఇదే. అంత పెద్ద మాట సాయం నేనేం చేశానండి? మీరు చేశారు, నేను మీకు చెప్పాలా?
ఈ ఇంటికి హోమ్ మినిస్టర్ మీరే, ఫైనాన్స్ మినిస్టర్ మీరే. వసు గారు తీసుకోండి. ఇవి ముందు ఇంటి ఓనర్కి డబ్బులు ఇచ్చి మీరు ఇంకొక పని చేయాలి. తర్వాత ఇంటి ప్రొవిజన్స్ తీసుకురావాలి. రేపు సండే కదా మమ్మీ, మమ్మల్ని పార్క్కి సినిమాలకి తీసుకువెళ్ళాలి. అవును, రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేయాలి, ఇంకా ఐస్ క్రీమ్స్ తినాలి. సరే, వద్దను, ఇంట్లోనే ఉండి ఆడుకుందాం. బయటకు వెళ్ళి ఎంజాయ్ చేసేంత మనీ మన దగ్గర లేవు. బన్నీ ఎవరు చెప్పారు? మన దగ్గర బోలు డబ్బులున్నాయి. రేపు సండే మనకి ఫుల్ డే, జాలీ డే, హ్యాపీ డే. ఓకే? హలో ఫైనాన్స్ మినిస్టర్ గారు, మాకు సండే బడ్జెట్ ఇస్తున్నారు కదా? సీఎం గారే సెలవిచ్చాక నేను చేసేదేముంది, మీ ఇష్టం. మీ రింగ్ అయితే వెంటనే విడిపించాలి, ఆ తర్వాతనే ఏదైనా. పిల్లలు, ఆర్ యు హ్యాపీ? చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.